ప్రతి యూనివర్సిటీకి మన స్టూడెంట్స్ వెళ్తారు. సో వాళ్ళందరినీ మనం గ్రూప్లో పంపించడం జరుగుతుంది. గ్రూప్లో పంపించడమే కాకుండా వాళ్ళకి అకామిడేషన్ సర్వీసెస్, ఫ్లైట్ టికెట్ సర్వీసెస్ మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తాం. అంతే. అండ్ మోర్ ఎవర్ వీసోర్స్ తరపున అడ్మిషన్ తీసుకునే ప్రతి స్టూడెంట్కి కూడా స్కాలర్షిప్ ఇస్తున్నాం. అప్ టు 6 lakh rupees ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో కన్సల్టెన్సీ వాళ్ళు కనుక స్కాలర్షిప్ అప్లై చేసి ప్రాపర్గా చేసిస్తే, ప్రొఫైల్ అంతా ప్రాపర్ బిల్డ్ చేసి అప్లై చేస్తే కనుక డెఫినెట్లీ వస్తుంది స్కాలర్షిప్. అండ్ మోర్ ఎవర్ ప్రాసెస్ కూడా మనం స్పీడ్గా చేస్తాం. విత్ ఇన్ 1 to 2 daysలో అడ్మిషన్ అయిపోతుంది. దాని తర్వాత మ్యాక్సిమం ఒక 1 week to 2 weeksలో క్యాష్ కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఇంకొక 2 weeksలో వీసా అయిపోతుంది. సో మోస్ట్లీ ఎంత ఫాస్ట్ కావాలనుకుంటే మనం అంత ఫాస్ట్గా చేసి ఇవ్వచ్చు. అండ్ పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్తోనే చదువుకుంటారు స్టూడెంట్స్. అది కూడా మీరే కనెక్ట్ చేస్తారు? అవును మేడం. ఎడ్యుకేషన్ లోన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ మనం ఎడ్యుకేషన్ లోన్ చేసిస్తాం. వితౌట్ ఎనీ కొలట్రల్. అది ఓన్లీ పేరెంటల్ ఇన్కమ్, పేరెంటల్ సివిల్ బేస్గా లోన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్లో కనుక చూసుకుంటే మనకి కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు కూడా, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా మొత్తం లోన్ ద్వారానే వస్తుంది. స్టూడెంట్ ₹1 కూడా సొంతంగా పెట్టుకోవాల్సిన పని లేదు. దీని రీపేమెంట్ కనుక చూసుకుంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year టైం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి బ్యాంకు నుంచి.